మీ మనస్సుకు మందు, మీ ఆరోగ్యానికి ఔషధం. ఒకవైపు ఆరోగ్యము, ఒకవైపు మనో ఏకాగ్రత, మరొక వైపు చిత్తశుద్ధి, ఇంకొక వైపు రకరకాల బెనిఫిట్స్. ఇవన్నీ ముద్రల వలన కలుగుతాయి. మొదటిది ఏమిటిది అంటే జ్ఞాన ముద్ర. దీన్ని ఏమంటారంటే ధ్యాన ముద్ర అని కూడా అంటారు. మరి ఏమిటిది జ్ఞానముద్ర అంటే, బుద్ధుడు చూడండి ఇలా పెడతాడు. మీరు బుద్ధుని యొక్క విగ్రహం చూసుకుంటే ఈ 3 వేళ్ళు ఇలా ఉండి చిటికిన యొక్క చూపుడు వేలు బొటన వేలు కలుపుతాడు. ఇది చిన్ముద్ర అంటారు వాస్తవంగా దీన్ని. ఈ యొక్క హస్తమును, 2 హస్తములను నువ్వు ఇలా పెట్టావనుకో, ఇది ఇట్లా పెట్టాలి. ఈ 2 హస్తములు ఈ విధంగా పెడితే దీన్ని ఏమంటారంటే జ్ఞానముద్ర అని అంటారు. ఒకసారి చూడండి. ఈ జ్ఞానముద్ర వేయడం వలన ఏం జరుగుతుంది అంటే, ఇదిగో మీకు ప్రయోగాలు చేసి ఎక్స్పీరియన్స్ చేసి చెప్తూ ఉన్నాను. వాస్తవంగా క్రియలు, ముద్రలు ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి అంటే కుండలిని జాగృతిలో సహజంగా వస్తాయి. నేను సమాధి స్థితిలో ఉండేటువంటి రోజుల్లోన 21 డేస్లోన అనేక ముద్రలు, ఎన్ని ముద్రలు వేశానో. అప్పట్లో వీడియో తీయలేదు, ఫోటోలు తీయలేదు. ఇంకా దౌర్భాగ్యం అది. ఎన్ని రహస్యాలు బయటకు వచ్చేవో. ఎందుకంటే అలా సమాధిలోకి వెళ్తే ఒక ముద్ర వేసేవాడిని. అవన్నీ ఎట్లా వేస్తాము, నేర్చుకొని వేస్తామా అంటే నేర్చుకొని వేసేది విద్య కాదు అది. అమ్మ సహజంగా వేయిస్తుంది. వాటిని ఏమంటారంటే శాస్త్రీయ పరిభాషలో క్రియలు అంటారు. ఏ విధంగా అయితే కుండలిని జాగృతి కలిగినప్పుడు సమాధిలోకి వెళ్ళేటప్పుడు క్రియలు కలుగుతాయో, మనం మంచిగా ధ్యానం చేస్తున్నప్పుడు, అమ్మ సంతోషించినప్పుడు ఆటోమేటిక్గా ముద్రలు ఏర్పడతాయి. దానికి బెస్ట్ నిదర్శనం ఏమిటిది అని అంటే, ధూమావతి విద్యలోన మనము లఘు హవనం చేసాం, ఫస్ట్ హవనం. ఆ రోజు నాకు అమ్మ విపరీతంగా ఆవాహనమైంది. ఆ ఆవాహన సమయంలోన నేను ఒక ముద్ర వేశాను. ఏమిటిది అని అంటే, ఇగో ఇలా బట్టి ఇలా పెట్టాను, ఇలా పెట్టాను చూడండి. నేను ఎప్పుడు కూడా అసలు ఇటువంటి ముద్ర వెయ్యలే. అది కూడా ఎట్లా వేశాను, 2 చేతులతో వేశాను. ఒకసారి మీరు చూడండి, ఉంటే వేయండిరా బాబు. చూపిస్తున్నాడు చూడండి. ఇక చూడండి బాబు, మీరు చూసారా? 4 వేలు మడిచి ఇట్లా పెట్టాను చూడండి. ఈ ముద్రని ఏమంటారంటే ముష్టి ముద్ర అంటారు. ముష్టి ముద్ర అంటే ఏమిటిది? ఫైటింగ్. ధూమావతి దేవి దేనికి ఆమె ప్రశస్తము అంటే షీఈ్ ఎ గ్రేట్ ఫైటర్. ఎందుకంటే కాళికాదేవి చంపుతుంది, తారాదేవి చంపుతుంది, రాక్షసుల్ని ఆమె చంపింది. కొంతమంది రాక్షసులను చంపారు వాళ్ళు. ధూమావతి అట్లా కాదు, వెంటబడి తరిమి చంపింది అమ్మ ధూమావతి దేవి. అంటే నాకు తెలియకుండానే, జ్ఞానము లేకుండానే, అవగాహన లేకుండానే సహజంగా ముష్టిముద్ర వచ్చింది. ఇట్లా ముష్టిముద్ర వచ్చింది. అట్లా కాకుండా ఈ బొటన వేలు ఇట్లా ఉందనుకోండి, థమ్సప్ లాగా, ఓకే ఇట్లా అంటుంటారు చూడు. దీన్ని మరొక ముద్ర అని అంటారు.
మేరుదండ ముద్ర అని అంటారు దీన్ని. సరే, దీని గురించి తర్వాత చెప్తాం. మీకు ముద్రలు ఎట్లా వస్తున్నాయో మీకు ఒక నిదర్శనం చూపించాను. అంటే న్యాచురల్గా ముష్టి ముద్ర నేను పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే అది అమ్మకు సంబంధించినటువంటి క్యారెక్టర్, స్వభావం. ముష్టి అంటే ఏంది? వేసి కొట్టడం. కొట్టేటప్పుడు చూడండి, ఇట్లా కొట్టరు. ఫైటింగ్ చేసేటప్పుడు బాగా కోపంతో ఇట్లా పెట్టి పిడికిలు బిగించి ఇట్లా కొడతారు. దాన్ని ముష్టి ముద్ర అని అంటారు. సరే, మరి జ్ఞానముద్ర అంటే ఏమిటిదండి అంటే ఇదిగో, ఇది జ్ఞానముద్ర. 3 వేలు ముందుకు చాపి చూపుడు వేలు బొటన వేలు కలపాలి. దీన్ని జ్ఞానముద్ర లేదా ధ్యానముద్ర అని అంటారు. మీరు ఈ విధంగా ముద్ర వేసి ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక 30 సెకండ్స్ మీరు గమనించారనుకోండి, ఒక సీక్రెట్ మీకు అర్థమవుతుంది. ఏమిటిది అంటే మీరు గమనిస్తే మీ యొక్క శ్వాస ఈ నాభి దాటదు. ఈ నాభిని చూడండి, మీ యొక్క శ్వాస మూలాధార చక్రము నుంచి నాభి వారికి ఆడుతుంది, అంటే కడుపు వారికి ఆడుతుంది. నాభి దాటి పైకి రాదు శ్వాస. ఒకసారి గమనించండి. మీరు పెట్టేటప్పుడు చెయ్యి ఇట్ట పెట్టకూడదు. ఈ యొక్క వేళ్ళు మీ యొక్క మోకాలు చిప్పని దాటి ముందుకు రాకూడదు. ఈ మోకాలు చిప్ప, ఈ ఫింగర్స్ కనెక్షన్స్ ఉంటాయి. నువ్వు ఇట్లా పెట్టినావు అనుకో, నీకు ఏం జరగదు. అందువల్ల మోకాలు చిప్ప మీద ఉండాలి, లేదా మోకాలు చిప్పకు కొంచెం వెనక్కున్నా మంచిది. మోకాలు చిప్ప దాటి ముందుకు పోకూడదు. గమనించండి ఒకసారి, మీకు శ్వాసను గమనించండి. మీకు బొడ్డు వరకే శ్వాస ఆడుతుంది, మీకు పైకి పోదు. చూడండి ఒకసారి. లాంగ్ బ్రీత్ తీసుకోండి. లాంగ్ బ్రీత్ తీసుకుంటే మీ కడుపు దగ్గర స్ట్రెస్ వస్తుంది తప్ప హార్ట్ దగ్గర రాదు. చూడండి, గమనించారా? అంటే అర్థమేం తెలుసిన? సింపుల్గా చెప్తున్నా. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, అసిడిటీ ఉన్నవాళ్ళు ఇది గనక వేశారనుకోండి, చాలా డౌన్ఫాల్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమందికి లో షుగర్ కూడా ఉంటుంది. ఇమ్మీడియట్గా వాళ్ళ నోట్లో ఏదో ఒక స్వీట్ ముక్క వేసుకోవాలి, బెల్లం ముక్క వేసుకోవాలి. లేదనుకోండి, వాళ్ళు అన్కంట్రోల్ అయిపోతారు. మరి బెల్లం ముక్క లేనప్పుడు, స్వీట్ ముక్క లేనప్పుడు ఏం చేయాలి వాడు అంటే ఇమ్మీడియట్గా ఇట్లా పెట్టుకోవాలి. వెంటనే షుగరు మీ కంట్రోల్ కింద వస్తుంది. ఇక చాలామందికి చూడండి, బాగా కడుపు ఉంటుంది, తిని బొజ్జ ఉంటుంది. బొజ్జ కూడా కరుగుతుంది, అంటే కొలెస్ట్రాల్ కరుగుతుంది. చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా, కొలెస్ట్రాల్ పెరిగిందండి, లెవెల్ పెరిగిందండి, ఏంది అదండి ఇదండి అంటుంటారు. మీకు కొలెస్ట్రాల్ ఉన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, అసిడిటీ ఉన్నా, కడుపుకు సంబంధించిన లేడీస్కి ఏవైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వాళ్ళు ఈ ముద్రలో ఉండాలంత సింపుల్ ఏం లేదు. నువ్వు టీవీ చూస్తుంటావు, పెట్టుకో, ఇక రెండవది ఏమిటిది అంటే ఇదిగో చిన్ముద్ర. చిన్ముద్ర అంటే
ఇప్పుడు మీరు చెయ్యి ఇట్లా పెట్టారు, ఓపెన్ టు స్కై పెట్టారు మీ యొక్క అరచేతిని. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని బోర్లు వేస్తారు, ఇట్లా బోర్లు ఇస్తారు. ఇది రెండవ ముద్ర, దీన్ని చిన్ముద్ర అంటారు. చిన్ముద్ర వేసినప్పుడు ఏమవుతుందని తెలిసిన, ఈ యొక్క శ్వాస మీకు ఇక్కడ దాకా ఆడింది కదా, ఇప్పుడు ఏమవుతుందంటే అది హార్ట్ దాకా వస్తుంది, అంటే ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఆ యొక్క చిన్ముద్ర వేసి లాంగ్ బ్రీత్ తీసుకోండి. ఇట్లా తీసుకుంటే ఒక 4-5 శ్వాసలు తీసుకుంటే మీకు ఇది ఓపెన్ అయిపోతుంది. గేట్ ఓపెన్ చేస్తే మనిషి ఎట్లా లోపల పోతాడో, ఇది ఓపెన్ అయిపోయి శ్వాస చాలా ఈజీగా మీకు ఇక్కడ దాకా ఆడుతుంది. ఎక్కడ దాకా? హార్ట్ దాకా ఆడుతుంది. వెయ్యండి ముద్ర. చూసారా బాబు, ఫ్రీ అయిపోయింది. మీకు తెలిసిపోతుంది, ఈజీ తెలిసిపోతుంది. పిల్లగాడు కూడా ఐడెంటిఫై చేస్తాడు, దాని పెద్ద విద్య అక్కర్లే. మీరు ఎప్పుడైతే ఇట్లా పెట్టిన చేతిని ఇట్లా బోర్లించారో, చూసారా, ప్రాణశక్తి మణిపూరక చక్రాన్ని విడిచిపెట్టేసి అనాహత చక్రం వరకు ప్రయాణం చేస్తుంది. సరసర పాకిపోతుంది. గేట్ ఓపెన్ అయితే ఎట్లా మనిషి పోతాడో అట్లా ప్రాణం పోతుంది. ఈ ముద్ర వేస్తే ఏమవుతుంది అంటే, చూడండి, ఈ భుజాల నొప్పులు ఉంటాయి. భుజాల నొప్పులు అంటే కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ అండి, కొంతమంది రైట్ హ్యాండ్ నొప్పులు వస్తున్నాయండి, ఈ భుజాలు నొప్పులు వస్తున్నాయండి అంటుంటారు. రీజన్స్ ఏవి ఉన్నా, సమస్య ఏది ఉన్నా, నీకు భుజాల నొప్పులు వచ్చినాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రెండు ప్రధానంగా హార్ట్ ప్రాబ్లమ్స్. చూడండి, ఒక వ్యక్తికి స్టంట్ వేస్తారు. ఒక వ్యక్తికి ఒక్కొక్కసారి ఊపిరి సరిగా ఆడదు. నాకు చాలా కసిపిసిగా ఉందండి, ఊపిరి ఆడడం లేదండి అంటారు. నీకు ఊపిరి ఆడకపోయినా, కసిపిసిగా ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్టంట్స్ వేసుకొని ఉన్నా, భుజాల నొప్పులు ఉన్నా, మీరు కనీసం ఒక 15 నిమిషాలు అలా ఉంచి ఏదో ఒక మంత్రం జపం చేయండి. ఏది మీకు అవసరం లేదా, జస్ట్ శ్వాసను గమనిస్తూ ఉండాలంత. ఒకసారి మీరు గమనించండి. చూడండి, ఒకసారి నాకు నిద్రలో లెఫ్ట్ హ్యాండ్ పట్టింది బాగా, అంటే ఎక్కువ దాని మీద పడుకున్నట్లున్నాను, నొప్పి వచ్చింది బాగా. ఎప్పుడైతే నేను ఈ ముద్ర వేశానో, స్లో డౌన్ అలా తగ్గుతూ వస్తుంది నీకు నొప్పి. మంత్రం వేసినట్లు తగ్గదు, స్లో 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 పడిపోతుంది అది. నీకు మెడిసిన్ అవసరం లేదు, అవసరం లేదు. నువ్వు ఎక్కువగా చిన్ముద్రలో ఉండాలి. అది. ఇక మూడవది ఏమిటంటే చిన్మయ ముద్ర. చిన్మయ ముద్ర. ఇప్పుడు నువ్వు ఎలా పెట్టినావు చిన్ముద్ర? ఇట్లా పెట్టినావు అంటే 3 వేలు ముందుకు పెట్టావు, చూపుడు వేలు బొటన వేలు కలిపేసావు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ 3 వేలను లోపలికి మడిచేస్తావు. చూడండి, ఫింగరింగ్ ఎలా పెట్టా చూడు. నేను దీన్ని కాంటాక్ట్ అంటారు. నువ్వు ఇట్ట పెట్టకూడదు, ఇది కాంటాక్ట్. ఎందుకంటే
ఇది ముఖం, దీనికి ముఖం, ఈ రెండు ముఖాలు కలుస్తాయి. మీరు ఈ ముద్ర వేయగానే చూడండి, ఇప్పుడు తగ్గా నేను. ఎందుకు తగ్గాను అని అంటే, దీన్ని చిన్మయ ముద్ర అంటారు. ఈ ముద్ర వేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రాణశక్తి అనాహత చక్రాన్ని కూడా విడిచిపెట్టేసి ఫ్లో అయిపోతుంది. ఎక్కడ ఫ్లో అవుతుంది అంటే కంఠం వరకు ఫ్లో అవుతుంది. మీరు ఒక్కసారి ఆ ముద్ర వేసి ఒక 4-5 బ్రీతింగ్లు చేయండి, తెలుస్తుంది. అర్థమైందా? అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చిన్మయ ముద్ర వేస్తే ఇంకా బెనిఫిట్స్, ఇంకా మీకు ఎక్కువ మంచి మేలు జరుగుతుంది. చిన్ముద్ర కంటే చిన్మయ ముద్ర వేస్తే ఎందుకు, ఈ యొక్క ప్రాణము హార్ట్ను కూడా దాటుకొని కంఠం వరకు వెళ్తుంది. ఇగో థైరాయిడ్కి సంబంధించిన ఏదైనా జబ్బులు ఉన్నాయా, కంఠానికి సంబంధించిన ఏమైనా జబ్బులు ఉన్నాయా అంటే విశుద్ధ చక్రానికి సంబంధించినటువంటి, కంఠానికి సంబంధించినటువంటి జబ్బులు ఏవి ఉన్నా వాళ్ళు ఏం చేయాలి, చిన్మయ ముద్రలో ఉండాలా. ఇది చిన్మయ ముద్ర. 3 ముద్రలు నేర్చుకున్నారు. ఇక 4వ ముద్ర ఏమిటిదంటే ఆది ముద్ర అంటారు. ఆది ముద్ర అంటే ఏమిటిదండి అని అంటే, నువ్వు పెట్టావు కదా, ఇప్పుడేం లేదు, ఈ యొక్క బొటన వేలుని ఇట్లా సెంటర్ చేస్తావు. ఈ బొటన వేలుని ఈ 4 వేళ్లతో ప్రెస్ చేస్తావు. ప్రెస్ చేసి ఇట్లా పెడతావు. పెట్టండి. ఇప్పుడు ప్రాణము కంఠం దాకా వచ్చింది కదా, ఎప్పుడైతే నువ్వు ఆది ముద్ర వేస్తావో ఏం జరుగుతుంది అంటే, కంఠం ఛేదించుకొని ఇదిగో సహస్రార చక్రం దాకా వెళ్ళిపోతుంది. అంటే ఫుల్ ఫ్లో అవుతుంది. ఇక ఇది కనుక నువ్వు ఆది ముద్రలో ఉన్నావు అనుకో, ఇక నీకు ఫుల్ ఫ్లో ఆఫ్ ప్రాణశక్తి ఉంటుంది. మళ్ళీ ఇది చేస్తే ఏమవుతుందండి అంటే, తలకాయ నొప్పి, మైగ్రేన్, నర్వస్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్స్ ఇవన్నీ ఎగిరిపోతాయి. చూశారా బాబు, ఎంత ఉంది చూడండి. ఇవన్నీ గుడ్డిగా నమ్మే విషయాలు కాదు. ఎవనికి వాడు నాస్తికుడు కూడా ముద్ర వేసి వాడు
నిదర్శనం చూసుకోవచ్చు. ఇట్లా పెట్టినప్పుడు, జ్ఞానముద్ర పెట్టినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆడుతుంది, కడుపు దగ్గర ఆడుతుంది, ముందు పోతుంది. మీరు కావాల్సి చూడండి, లాక్ అయిపోతుంది. మీరు చిన్ముద్ర వేయగానే ఇక్కడికి వస్తుంది, చిన్మయ ముద్ర వేయగానే ఇక్కడికి వస్తుంది ప్రాణశక్తి ఫ్రీగా. ఇక మీరు ఆది ముద్ర వేయగానే చూసారా, ఆజ్ఞాచక్రం ఆల్మోస్ట్ ఆల్ సహస్రార చక్రం వరకు వస్తుంది. ఇక లాస్ట్ ముద్ర ఏమిటిది అంటే బ్రహ్మముద్ర. బ్రహ్మముద్ర అంటే ఏమి లేదు, ఇట్లా పెట్టారు కదా మీరు, బొటనవేలు ఇలా పెట్టారు, ఈ 4 వేలతో మడిచారు, ఓకే, ఇలా పెట్టారు. ఇప్పుడు ఏం లేదు, దీన్ని బ్రహ్మముద్ర అంటారు. అంటే మీ నాభి పైన పెట్టకుండా నాభికి చిన్నగా కొద్దిగా కింద పెట్టాలి. ఈ నాభిని టచ్ చేయకుండా నాభి కింద ఉండాలి 2 హ్యాండ్స్. అందరూ ఒకసారి చేయండి, నాభి కింద ఉండాలి. ఇక మీ దేహానికి సంబంధించిన సర్వ అంగములకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరు వీటిని చక్కగా మీరు అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఏం లేదు, అలవాటు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు టీవీ చూస్తుంటారు, ఆ టీవీ చూస్తే ఏం చేస్తారు చాలామంది, ఇట్లా చేయి పెట్టుకొని చూస్తుంటారు. సరే పెట్టుకుంటే పెట్టుకున్నావులే, ఏం చేస్తావు, జస్ట్ ఇట్లా పెట్టేయి అంతే. ఇట్లా పెట్టి టీవీ చూడు, నీకు కాసేపు చిరాకు వస్తుంది ఆ టీవీ చూడాలంటే. చూసారా, సూక్ష్మంలో మోక్షం ఇది. అట్లనే మరి 10 మందిలోన ఇట్లా ఇవ్వకూడదు, ఓ ఏమో ఈడు ఇవ్వడరా నాయన కాలాంతా కూడా అనుకుంటాను. నువ్వు ఏది చేసినా గుర్తుపెట్టుకోండి, గుప్తంగా ఉండాలా. తాంత్రికములో ఫస్ట్ పాఠం ఏంది అంటే, ఏ సాధన చేసినా ఏ రహస్యం చెప్పినా గుప్తంగా ఉండాలి, గుప్తంగా ప్రదర్శించాలి. రెండవ వాడు అసలు నేను గమనించకూడదు. కాబట్టి నువ్వు మనసుల్లోనే ఉంటావు, మనసుల్లోనే ఉంటూ నువ్వేం చేస్తావు, సాక్షిగా చూస్తూ ఉంటావు. అది మీకు ఆ విద్య నేర్పించాను జ్ఞాన యోగంలో. ఇప్పుడు మీరు ఇగో ఫింగర్స్తో ఆడుకుంటూ ఉంటారు అంతే.